శునకో వృషభో న స్యాత్ మశకచ్చ మహాగజః శశకస్తు న శార్దూలః లుబ్ధో దాతా కథం భవేత్. అంటే కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమగజము కాదు దొడ్డదైన లోభిదాతకాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. కుక్క ఉందనుకోండి, దాన్ని ఎన్ని నదుల్లో స్నానం చేయించినా, సప్త సముద్రాల్లో స్నానం చేయించినా అది ఏమైనా ఆవు అవుతుందా? అవదు కదా. అలాగే దోమ ఎంతమంది మనుషుల్ని రక్తం పీల్చి కాస్త ఉబ్బినప్పటికీ ఏనుగైపోతుందా? అది ఏమైనా అవదు కదా. కుందేలు అసార్దోలహ, దాని పిరికితనమే, అంతేగాని పుల్లాగా అది ఏమైనా ఎదిరించి నిలబడగలదా? నిలబడలేదు కదా. దాని పిరికితనం ఆకు చప్పుడైతే చాలు పారిపోతూ ఉంటుంది. అలాగే పిసినుగొట్టువాడు లుబ్ధుడు, వాడు ఎన్ని పురాణాలు వాడికి చెప్పినా ఈ 10 పైసలు దానం చేస్తే పుణ్యం వస్తుందిరా, ఆ పుణ్యం వల్ల ఈ మంచి జరుగుతుందిరా అని ఎంతమంది చరిత్రలు వీడికి వినిపించినప్పటికీ కూడా వీడి మనసు మారదు. ఆ 10 పైసలు ఇంకొకళ్ళకి దానం చేయడానికి వాడు చచ్చినా ఒప్పుకోడు. వాడి పద్ధతి అది. పూర్వం ఒక ఊర్లో పిసినారు భద్రయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు ఈ వీధిలో వాడిని వీధమంటే నడిచెడుతున్నారు అనుకోండి, వీధి చివరిన చుట్టాల ఎవరైనా కనబడ్డాడు అనుకోండి, వీడు ఇలా వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఎదరబడితే ఇంటికి రమ్మనాలేమోనని భయం వాడికి. అలా అంత పిసులుగొట్టువాడు. ఆ ఊళ్ళో ఏ పుణ్యకార్యాలకు కానీ, ఏ తీర్థాలకని, ఈ దేవుడి కార్యక్రమాలకని ఎప్పుడూ 5 పైసలు విరాళం ఇచ్చిన పాపాను కూడా పోలేదు. ఇంట్లో కూడా పెళ్ళం బిడ్డలకి పచ్చడి మెతుకులతోటి తప్ప ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి భోజనం చేసిన పాపాను పోలేదు. డబ్బు లేదా అంటే బోల్డంత ఎకరాలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, అన్నీ కూడా బీరువాల్లోనూ ఇనపెట్టులోనూ తాళం పెట్టడం, వాటికి నమస్కారం అగరత్తులు తిప్పుతూ ఉండడము వాడి పని. అది లుబ్ధుడు పద్ధతి. అది ఎవరేం చేయగలం మనం. వాడు ఒకనాడు పక్క గ్రామానికి ఏదో పని మీద వెళ్ళాడు. వెడుతుంటే దారిలో ఎండగా ఉంది కదా అని ఓ సత్రం అరుగు మీద కూర్చున్నాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బాటసార్లు ఎవరో వాళ్ళు మాట్లాడుకుంటుంటూ ఒకడు అన్నాడు, రే ఈ ఊళ్ళో పిసునుగొట్టు భద్రయ్య అని ఒకడు ఉన్నాడు, చాలా పిసునుగొట్టు అట్టరా బాబు అన్నాడు. వీడు విన్నాడు, మన పిసినారి భద్రయ్య విన్నాడు. మనకెందుకు వచ్చిన గొడవ, చెప్పుకుంటే చెప్పుకున్నారు అనుకున్నాడు. ఎందుకంటే వాడిని ఎన్నన్నా వాళ్ళు ఏం పట్టించుకోరు ఈ పిసునుగొట్టు వాళ్ళు. వాళ్ళకి మెయిన్ థింగ్ ఏమిటి, డబ్బులు మన చేతిలోంచి వెళ్ళకూడదు. డబ్బులు కానీ వెళ్ళాయో చచ్చిపోయారనమాట. లోభివా నిజంపలోకంబు లోపల మందు వలదు వేరమతము కలదు, పైకమడుగనతడు భగ్గున పడి చచ్చు. వాడిని 5 పైసలు అడిగేవనుకో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాడికి. అంతేగాని నువ్వు మూర్ఖుడివి, నువ్వు దుర్మార్గుడు ఎన్ని అన్నా వాళ్ళకి ఈ లెక్కలేదు వాళ్ళకి. ఆ విధంగా ఇక్కడ వీడు ఆ మాటలు విన్నాడు. అయితే మాట్లాడుకున్నాడు. అప్పుడు రెండో వాడు అన్నట్ట, వాడు ఇతనేమిటి, ఒరే ఇంకా ఈ పక్క ఊడు ఉంది కదా, అక్కన పీనాసి పేరయ్య అని ఒకడున్నాడు, వీడికంటే వాడు 10 ఇంతలు ఎక్కువ రా బాబు అన్నట్ట. వీడు విన్నాడు అది. అయ్యే బాబాయ్, వీడికి ఒక కూతురు ఉంది పాపం. ఈ పిసునుగొట్టు భద్రయ్యకి ఓ కూతురు ఉంది. సరే వీడు విన్నాడు, నాకంటే పేరాసి వాడనమాట. అయితేను వాడు ఇంకా నాకంటే 10 ఆకులు ఎక్కువ చదివిన వాడని వీళ్ళు చెప్తున్నారు. అంటే వాడు ఇంకా పొదుపు చర్యలు చాలా పాటించి ఉంటాడు. అవేమిటో తెలుసుకోవచ్చు. తర్వాత అలాంటి వాళ్ళ ఇంట్లో తన కూతుర్ని ఇస్తే 10 కాలాల పాటు ఆస్తి సంపదలతోటి, సిరి సంపదలతోటి ఉంటుంది అని వీడు అనుకున్నాడు. ఎందుకంటే ఎవరు సాధారణంగా అలా అనుకుంటారు కదా, విచ్చలవిడిగా ఉన్నాడంటే రేపు ఎల్లుండి పోతుంది, దానాధర్మాలు చేస్తే ఉంటాయా, తిని కూర్చుంటా అని వీళ్ళ సూత్రాలు వీళ్ళవి, పిసునుకొట్టు వాళ్ళ సూత్రాలు వీళ్ళవి, అవునా అని వీడేం చేశాడు. సరే ఓ 10 రోజులు పోయాక తిన్నగా ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి
చక్కగా అక్కడ ఎవరో నలుగురు ఉంటే, ఏమండి ఇక్కడ పిసినకొట్టు పేరయ్య గారి ఇల్లు ఎక్కడండి అన్నాడు. ఆ పక్కన ఉంది వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళారు. ఆ తలుపు తాళం వేసి ఉంది అది. సరే అక్కడ ఎవరో కూర్చుని ఉంటారు కదా, అక్కడ ఎవరో పని చేస్తున్న అమ్మాయి ఎవరో ఉన్నారు. అమ్మా ఇక్కడ పిసినకొట్టు పేరయ్య ఇల్లేదన్నా ఇదేనా? ఇదేనండి అన్నారు. ఏరి వాళ్ళు లేరా, ఊళ్ళో లేరా, తాళం వేసింది. లేదండి ఇప్పుడు భోజనం టైం కదా, ధర్మసత్రంకి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళారు అందరూ కూడాను అందుట అమ్మాయి. వీడికి మతిపోయింది. అయితే అసగయ్యా అంటే అప్పుడు ఆ అమ్మాయిని అడిగాడు వీడు, ఏంటమ్మా ఇంట్లో వండుకోరా వీళ్ళు? వండుకోరండి, రోజు ధర్మసత్రంకి వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు పగలు రాత్రి కూడాను. వీడికి మతిపోయిందిట. ఇంకా పిసినకొట్టు పేరైనా కలుసుకోలేదు, ఎవరిని కలుసుకోలేదు. వీడు మనసు అయితే కొంచెం వికలమైంది పాపం. వీడు తిన్నగా ఇంటికి వచ్చేసాడు. ఆలోచించాడు, అరే అంత ఆస్తి ఉంది, 100 ఎకరాలు 50 ఎకరాలు ఆస్తి ఉంది వాడికి, నేను కన్నాకన్నిగా విన్నాను, బోళ్ళంత డబ్బు ఉంది. అయినప్పటికీ కూడా వాడు ఇంట్లో ఆ గంజి మెతుకులు కూడా, నేను గంజి మెతుకులు తాగుతున్నాను, ఆవకాయ వేసుకుని గంజి తాగుతున్నాను, నేను ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఆ గంజి కూడా తాగకుండా వాడు ధర్మసత్రంలోకి వెళ్ళి భోజనం చేస్తున్నట్ట. నా కూతురును ఆ ఇంట్లోకి పంపితే ఇంకెక్కడి నుంచి ఇది కూడా ధర్మసత్రంలో అమ్మట అడుక్కోవడం చేయాలి అని వీడు మనసు మారింది పాపం. మారి ఆ తర్వాత మెల్లిగా కూతురు మళ్ళీ మంచిగా చేశాడు. తర్వాత మనసు మార్చుకుని తను మంచిగా ఉన్నాడు. పిసినుగొట్టు వాళ్ళ యొక్క పద్ధతులు ఇలా ఉంటాయన్నమాట. ఈ పిసినుగొట్టు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, జాగ్రత్తగా కూడా ఉంటారు వాళ్ళు. ఆ జాగ్రత్తను మనం పిసినుగొట్టని అనుకోకూడదు. ఒకనాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని కుబేరుడి దగ్గరికి తీసుకెళ్ళాట. ఏదో మహానుభావులు చిన్న చిన్న పాఠాలు, చిన్న చిన్న ఏదో అవగుణాలు ఏమైనా కనిపిస్తే, అహంకారం కానీ ఏదైనా కనిపిస్తే వాళ్ళని వెంటనే తీసి పారేయడానికి గురువులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పాఠం చెప్పడానికి ఒక చిన్న సంఘటనలు వాళ్ళు సృష్టించి చెప్తూ ఉంటారు వాళ్ళు. తిన్నగా అర్జునుని కుబేరుడి దగ్గరికి తీసుకెళ్ళాట అలకాపురం. తిన్నగా వెళ్ళేసరికి అన్ని మేడలే బంగారపు మేడలే, పెంటల మీద అన్నీ కూడా బంగారపు విస్తరాకులు, అందరూ కూడా ఋషులు ఎడుతున్నారు, బ్రాహ్మలు ఎడుతున్నారు, అనేకమైనటువంటి సంచుల్లో స్వయం పాకాలు తీసుకొడుతున్నారు, ధనరాశులు తీసుకొడుతున్నారు, ఎన్నో తీసుకొడుతున్నారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. వీళ్ళు కుబేరుడు యొక్క బ్రహ్మాండమైనటువంటి మహల్ దగ్గరికి వెళ్ళారు. చూశారు ఆ మహలు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా బాబోయ్ ఎంత సంపద, కుబేరుడు అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. అప్పుడు ద్వారపాలకులు ఉంటారు కదా, కృష్ణుడిని చూశారు, నమస్కారం పెట్టారు, లోపలికి పంపారు. ఆ కుబేరుడు ఎక్కడున్నారు సరికి గాజుల దగ్గర ఉన్నట్ట. ధాన్యపు రాసులు గాజులు అవి ఉన్నాయి కదా, ఆ గాజుల్లో ధాన్యపు రాసులు పోస్తారు. అక్కడికి వెళ్ళేట. అక్కడ ఉన్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళారు. అక్కడ కుబేరుడు గోచి పెట్టుకుని ఆ కింద ఒడ్లు కింద పడతాయి కదా, దానాలు ఇవ్వగా కుంచాలతోటి ఒడ్లు బియ్యాలు అవి దానాలుగా కింద పడ్డాయి కదా, ఆ గోచి పెట్టుకుని ఆ ఒక్కొక్క గింజ చేతిలో ఇలా దోశల్లో వేసుకుని మళ్ళీ ఆ గాజులో వేస్తున్నట్ట. అర్జునుడు అవి చూసేట, అయ్యా బావా ఏమిటిది, మనం వస్తుంటేనేమో వందలాది మంది ఋషులు బ్రాహ్మలు అందరూ పేదవాళ్ళు అందరూ కూడా దాన ధర్మాలు పట్టుకొడుతున్నారు, ఇక్కడేమో ఈ కుబేరుడు ఈ గోచీకుట్టతోటి ఒక్కొక్క గింజ ఏరుకుంటే పద్ధతి అది, నువ్వు దానం చెయ్యి, అంతాగాని విచ్చలవిడిగా కూడా ఉండద్దు, ఇక్కడ జాగ్రత్త ఉండాలి, అక్కడ పారమార్థిక చింతన కూడా ఉండాలని చెప్పేసరికి అర్జునుడు తన తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి మంచిగా ఉన్నాడు. పిసినుగొట్టు వాళ్ళ చరిత్రలు ఇవన్నమాట. ఇదివరకు ఒకడు మేడ మీద పెట్టగోడ మీద కూర్చుని బఠానీలు తింటున్నట్ట. ఆ బఠానీ గింజ ఒకటి నోట్లో ఇలా వేసుకునేసరికి ఆ పన్ను దిగిలి కింద పడిపోయింది. ఆ బఠానీ గింజతోటి దూకేసేట్టు వాడు కూడా. పిసినుగొట్టు వాళ్ళు అలా ఉంటారన్నమాట అని ముఖ్యంగా ఇదంతా కూడా సరదాగా చెప్పుకున్నాం అనుకోండి. ఈ పిసినుగొట్టు వాళ్ళ పద్ధతి ఇలా ఉంటుందని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.